the camera. So this trip is completely planned by Sukhman Anvada. Eppudu nene plan chestanu. For the first time I felt like no, he should do something. So he found some agent and planned everything, bargained and got for the best deal. ఇప్పుడు పిక్ చేసుకోవడానికి డ్రైవర్ వచ్చాడు. సో ఇవాళ ఏం చేయట్లేదు, జస్ట్ వీఆర్ గోయింగ్. ఇక్కడ నుంచి 1 hour అది మనం ఉండే స్టే. హీ గోనా డ్రాప్ us and then that's it. For today we're gonna relax in our Airbnb. I'm gonna show you guys in some time. So let's go. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శాంతి, నేను న్యూజిలాండ్లో ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నేను నా హస్బెండ్ కలిసి ఇండియా మా చెల్లి పెళ్ళికి వెళ్ళి తర్వాత రిటర్న్లో బాలీకి ట్రిప్ ఆగామన్నమాట. సో ఇది మా ఫస్ట్ డే. ల్యాండ్ అయిన వెంటనే మాకు ఆఫ్టర్నూన్ అయింది. చాలా ఆకలేస్తుందని చెప్పేసి డ్రైవర్ని ఒక రెస్టారెంట్కి తీసుకెళ్ళమంటే ఒక పోర్క్ బార్బిక్యూ రెస్టారెంట్కి తీసుకువెళ్ళాడు అనమాట. మేము చెప్పడం మర్చిపోయాం, పోర్క్ కానీ బీఫ్ కానీ తినమని చెప్పి. ఆర్డర్ ఇచ్చింది చికెన్ ఐటమే అయినా సరే స్మెల్ అయితే అస్సలు భరించలేకపోయాం అనమాట. నేనైనా ఏదో ఒకటి తిన్నాను కానీ సుక్మన్ అయితే ఏమీ తినలేదు. నాండీ నుంచి మేము వెళ్తున్న ప్లేస్ ఉబూద్. ఇక్కడ అన్ని ఇలాగ రైస్ ఫార్మ్స్ లాగానే ఉంటాయి. ఇది ఒక 2 hours డ్రైవ్ అనమాట. ఇందాక 1 hour అని చెప్పాను, సారీ, అది 2 hours డ్రైవ్. ఈ ఎయిర్బిఎన్బి వచ్చి సుక్మన్ తను ఓన్గా బుక్ చేశాడు, ఏజెంట్ ద్వారా బుక్ చేసుకునే కాదు. కొన్ని తను అప్గ్రేడ్ చేశాడనమాట మాకు మెమరబుల్గా ఉండాలని చెప్పి. మేము 2 nights ఇక్కడ స్టే చేసాం. వన్ ఆఫ్ ద బెస్ట్ టైమ్, సన్సెట్ చూస్తూ, పైన నెట్ ఉంది కదా, సన్సెట్ చూడొచ్చు, రైస్ ఫార్మ్స్ చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. మీలో ట్రిప్ డీటెయిల్స్ ఎవరికైనా ఏమన్నా కావాలంటే డూ కమెంట్ అండ్ లెట్ మీ నో. అండ్ ఇక్కడ పీపుల్ కూడా చాలా స్వీట్ అనమాట. మనకి ఏం కావాలన్నా సరే చాలా రెస్పాన్సిబుల్గా, చాలా క్విక్ రెస్పాన్స్ కూడా ఇచ్చారు. ఎయిర్బిఎన్బికి బయట ఇలాగా ఉయ్యాల, ఒక చిన్న పూల్, తర్వాత ఒక స్మాల్ కిచెన్ యూనిట్ లాగా వచ్చింది. కుక్ చేసుకోవడానికి కాదు, ఏమన్నా హీట్ చేసుకోవడానికి అంతే. అండ్ దెన్ బెడ్రూమ్ వచ్చింది. అండ్ టాప్ ఫ్లోర్లో కూడా మనం ల్యాడర్ ఇచ్చారనమాట. ల్యాడర్ వేసుకొని పైకి వెళ్తే అక్కడ ఒక నెట్, మళ్ళీ సీటింగ్ ఏరియాలో కూడా ఉంది. లైక్ సో టయర్డ్. కొంచెంసేపు పూల్ టైం అయిపోయిన తర్వాత నవ్ వీ థాట్ లైక్ విల్ గో గెట్ కాఫీ అండ్ దెన్ ఇవాళ నైట్ ఇక్కడే we decided to stay at room only and eat అనమాట. సో దారిలో ఐ సా సమ్ రెస్టారెంట్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ స్మాల్ బడ్డీ కొట్లాగా. అక్కడ కోక్ ఏమన్నా తీసుకొని విల్ బీ కమింగ్ బ్యాక్. టైం ఆల్రెడీ 5:55 అయిపోయింది. సో వీ వాంట్ టు గో ఎర్లీ సో దాట్ వీ కెన్ కమ్ బ్యాక్. ఈ వ్యూ అంతా చాలా బాగుంది, కానీ ద ప్రాబ్లమ్ ఈస్ చిన్న చిన్న నల్ల యాండ్స్ ఉంటాయి కదా, అవి ఉన్నాయన్నమాట. సో బాగా కొడుతున్నాయి. సో ఇప్పుడు వెళ్దాం. ఇక్కడ పక్కనంతా రైస్ ఫీల్డ్సే. ఇప్పుడు వెళ్తూ చూపిస్తూ మాట్లాడుకుందాం. లెట్స్ గో. ఇళ్ళ పక్కనే ఇలా ఉండి ఒక పల్లెటూరు వైబ్ లాగా ఉబూత్ అయితే చాలా బాగా అనిపించింది. ఈ ఏరియా అంతా ఇక్కడే అనమాట. బాలీ స్వింగ్ కానీ, ఏటీవీ రైడ్ కానీ ఇక్కడ చాలా దగ్గరగా ఉంటాయి. ఇది ఒక టూరిస్ట్ అట్రాక్షన్ ఏరియా. మేము ఉంటున్న ఈ స్ట్రీట్లోనే ఇక్కడ ఒక చిన్నది కాదులేండి, పెద్ద రెస్టారెంట్లో ఉంటే ఏమైనా తినడానికి ఉంటాయా అని చెప్పేసి వచ్చాము. నాకైతే ఇక్కడ ఆర్కిటెక్చర్ చాలా బాగా నచ్చిందండి. అసలు మన ఇండియాలో లాగా క్రాఫ్ట్మెన్షిప్ చాలా గ్రేట్గా ఉంది. న్యూజిలాండ్లో వుడ్ ఐటమ్స్ తెప్పించుకొనివ్వరు, కానీ అంటే సర్టన్ వే ఉంటుంది తెచ్చుకోవడానికి. అండ్ దట్టు నాకు లగేజ్ కూడా ఫుల్ అయింది, అందుకే ఏమీ కొనుక్కోవడానికి అనిపించలేదు. నాకు చాలా బాధగా అనిపించింది. కానీ ఒక పక్కనేమో ఇలాగ రైస్ ఫార్మ్స్, మనం ఒక పక్కన ఇలా కూర్చొని తినచ్చు అనమాట. కానీ తినడానికి మాకు ఏమీ దొరకలేదు. ఎక్కువ బీఫ్, పోర్కే ఉన్నాయి. అండ్ దట్టు ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ పామాయిల్ యూస్ చేస్తారంట. మనం అసలు తింటున్నప్పుడే ఎగుటు ఫీలింగ్ వచ్చేసింది చాలా ప్లేసెస్లో నాకైతే. రోమింగ్ అరౌండ్ ఇన్ సిటీ బికాస్ వీ వాంటెడ్ వాటర్ బాటిల్ అండ్ కోక్ బాటిల్. నడుచుకుంటే రోడ్ మీదకి వచ్చాము. ఫుడ్ డెలివరీ ఆర్డర్ ఇచ్చాం అండ్ 1/2 hourలో ఫుడ్ ఇంటికి వెళ్తుంది. లోపు మళ్ళీ ఇంటికంటే ఉండే స్టే దగ్గరికి వీ హ్యావ్ టు గో బ్యాక్ బిఫోర్ దాట్ అండ్ వీఆర్ జస్ట్ ట్రైంగ్ టు ఫిగర్ అవుట్. బాలీలో స్ట్రీట్ స్టైల్ షాప్స్ ఇలా ఉంటాయండి. నేను ఇంకొకటి ఏం అబ్జర్వ్ చేశానంటే కోక్ చిన్న బాటిల్సే ఉన్నాయి, వీళ్ళ దగ్గర లీటర్ బాటిల్స్ అలా ఏమీ లేవు. ఈవెన్ షాప్స్లో కూడా మన ఇంట్లో ఫ్రిడ్జెస్ లాంటివే వాడుతున్నారు. వెరీ వెరీ బ్యాడ్ హెడేక్. అక్కడ ఫుడ్ కూడా అసలు ఏం బాగాలేదు యాక్చువల్లీ. ఇక్కడ ఆఫ్టర్నూన్ కూడా ఏదో బాగుందని నేను ఫోర్స్ చేసుకుంటే అసలు మొత్తం చికెన్ ఎగ్ స్మెల్ మొత్తం వస్తుంది. ఏదో చికెన్ బర్గర్ ఆర్డర్ ఇచ్చాడు సుక్మన్, గ్రాబ్ గో అని చెప్పి. ఇక్కడ డెలివరీ యాప్ ఉంది. హోప్ఫుల్లీ దట్ షుడ్ బి గుడ్. వీఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ డెలివరీ అండ్ దెన్ జస్ట్ చిల్లింగ్ అనమాట ఇక్కడ. ఇంక ఇవాళ అంతే. విల్ జస్ట్ స్పెండ్ సమ్ టైమ్ టుగెదర్, ఈట్ అండ్ దెన్ స్లీప్ ఎర్లీ. రేపు 9 కల్లా డ్రైవర్ వచ్చి పిక్ చేసుకుంటాడు. అండ్ ఐఎమ్ గోనా టెల్ యూ వాట్ వీఆర్ డూయింగ్ టుమారో. టాటా.
మార్నింగ్ లేచాం. డ్రైవర్ ఒక టైం చెప్తే ఆ టైంకి రెడీ అయిపోతే మనకి ఈజీ అయిపోతది. అంటే తర్వాత ఓవర్ క్రౌడ్ అవ్వకుండా ఉంటాయన్నమాట ప్లేసెస్. ఇవాళ మా ప్లాన్ వచ్చేసి బాలి స్వింగ్ యాజ్ వెల్ యాజ్ ఏటీవీ రైడ్‌కి వెళ్దామని చెప్పేసి. ప్రీవియస్ నైట్ అసలు ఏమీ సరిగ్గా తినలేదు కదా! అందుకని ఇండియన్ ఫుడ్ ఉన్న ప్లేస్‌కి తీసుకెళ్ళమని చెప్పి అడిగాం. యాక్చువల్లీ ఇండియన్ ఫుడ్ కాకుండా పాస్తా తిన్నాను. ఐ కైండ్ ఆఫ్ లైక్ దిస్ హోటల్ రెస్టారెంట్ సో మచ్. ఇది వచ్చేసి రైస్ ఫీల్డ్స్, అవన్నీ రైస్ ఫీల్డ్స్ సారీ. ఇది వచ్చేసి ఇలా హట్. ఇక్కడ క్రాఫ్ట్‌మెన్‌షిప్ అయితే అమేజింగ్‌గా ఉంది. ఐ జస్ట్ రియలైజ్డ్ దే హ్యావ్ దిస్ హోటల్ రెస్టారెంట్ ఆల్ ద వే డౌన్ త్రూ దిస్ రైస్ ఫీల్డ్. సో పోనీ అక్కడ వదిలేసి ఐఎమ్ జస్ట్ టేకింగ్ వీడియో సో దట్ ఇట్స్ ఫర్ మై కాంటెంట్ ఎండ్ ఆఫ్ ద డే. అండ్ దే హ్యావ్ బ్యూటిఫుల్లీ జస్ట్ లైక్ దిస్ హియర్ ఇక్కడ such an amazing like view like this, so beautiful. సీ ఫుడ్ పాస్తా ఆర్డర్ ఇచ్చాను భయంగా, కానీ టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ డ్రైవర్స్ వెయిట్ చేయడానికి ఇలా ప్రతి ప్లేసెస్లో హర్ట్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళ ఆర్కిటెక్చర్ కూడా ప్రతిదీ కామన్గా ఉంది. మీరు కనుక చూస్తే పెంకుటిల్లు లానే ఉంటుంది. ఎంత పెద్ద 2 అంతస్తులు ఇల్లున్నా ఫైనల్గా పైన పెంకుటిల్లు ఆర్కిటెక్చరే అనమాట. Getting changed into this Bali dress, so lipstick మర్చిపోయి వచ్చాను. It's నిజం చెప్పాలంటే న్యూజిలాండ్ $250 స్పెండ్ చేశాను. బట్ నాకైతే సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు. నాకు ముందే ఫ్రెండ్స్ చెప్పారు ఇది జస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ మాత్రమే, దాని నుంచి మనం ఎంజాయ్ చేసేది ఏమీ ఉండదని. మిస్టర్ it's my dress guys. మీరు చూస్తే ఒక స్వింగ్ పక్కన ఇంకొక స్వింగ్ అలా ఉన్నాయి కదా, ఒకదాని వెంటనే వెళ్ళి అలాగ ఒక 2 ఫోటోలు తీస్తారనమాట. వీడియోస్ మేమున్న దగ్గర వీడియోగ్రఫీ చేయరు, ఓన్లీ ఫొటోస్ మాత్రమే. సో అలాగ 1-2 స్వింగ్స్ అయిన తర్వాత మళ్ళీ దిగిపోయి ఇంకొక దానికి వెళ్ళిపోయి మళ్ళీ దిగిపోయి ఇంకో దానికి వెళ్ళిపోయి అలా చక్కగా ఒక 20 minutesలో ఫోటో దిగేసి వచ్చేయడం అంతే. సో హియర్ యాక్చువల్లీ ఇది జస్ట్ ఫొటోస్ తీసుకోవడానికి తప్ప ఇట్స్ లైక్ నథింగ్. బట్ దెన్ ఇట్స్ కైండ్ ఆఫ్ అ గుడ్ మెమరీ టు హ్యావ్ అ ఫోటో అండ్ వీడియో బికాస్ దిల్ గివ్ యూ దిస్ డ్రెస్. ఇది ఫ్రీ సైజ్ వాళ్ళే కట్టేస్తారనమాట. సో ఇప్పుడు ఇంకొక లాస్ట్ స్వింగ్ మిగిలింది, అక్కడ ఫోటో తీయించుకొని మై మేకప్ ఈస్ గాన్, ఫర్గాట్ టు బ్రింగ్ లిప్స్టిక్, బట్ దట్స్ ఆల్ గుడ్. వీఆర్ టూరిస్ట్ నౌ, లెట్స్ బీ యాజ్ అ టూరిస్ట్. అండ్ ఇంకొక లాస్ట్ స్వింగ్ మిగిలింది. అది అయిన తర్వాత వీ వాంట్ టు గో టు ఏటీవీ. దట్ ఈస్ ద మెయిన్ వన్ మోర్ బిగ్గెస్ట్ థింగ్ దట్ వీ వాంటెడ్ టు డూ. సో మేము 45 minutesకి ప్యాకేజ్లో వచ్చింది, బట్ వీ వాంటెడ్ టు డూ ఇట్ ఫర్ 1.5 hour నౌ. సో వీ హ్యావ్ టు గో అండ్ సీ హౌ మచ్ ఇస్ ద అప్గ్రేడ్ ఫర్. సో లెట్స్ గో. Thank you. సో అవంతా ఇంకా బాలి స్వింగ్ అనమాట. Once you complete all of that, you exit here to take photos. Whatever మేము ఫొటోస్ క్లిక్ చేయించుకునేది ప్యాకేజ్లో, like that they'll show the pictures and then we take it and go. Tukman, is it exciting for you now? Yeah, where are we going? ATV right. Even that also ATV. హీట్ అసలు మామూలుగా లేదు. ఎక్కడికి వెళ్ళినా నేనైతే కోకోనట్ వాటర్ సిప్ చేస్తూనే ఉన్నాను. అసలు హెయిర్ అయితే చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. అసలు ఎంత ఫ్రీజ్ అయిపోయిందంటే అక్కడ హ్యూమిడిటీకి ఇంకా నేనైతే వదిలేశాను. ఇంకా ఎలా ఉంటే అలాగే ఉంది. ఆ కర్లీ హెయిర్ చింపిరి జుట్టుతోనే తిరుగుతూ ఉన్నా. సో ఇప్పుడు దీని తర్వాత ఏటీవీ రైడ్కి వెళ్ళాలి. సో కోకోనట్ వాటర్ తాగేసి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇప్పుడు ఏటీవీ రైడ్కి వెళ్దాం. లెట్స్ గో. క్విక్గా చేంజ్ చేసుకొని ఏటీవీ రైడ్ కుబేర్ అనే ప్లేస్కి వెళ్ళాం. మాకు బాలి స్వింగ్ దగ్గర ఒక పంజాబీస్ కలిసి వాళ్ళు చెప్పారు 60 minutes అని చెప్తారు ఈ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు. 60 minutes కాదు, 1.5 hour తీసుకోండి. అప్పుడే లాస్ట్లో ఇలాగా బురద వాటర్లో చేసేది ఉంటుంది. అది వన్ ఆఫ్ ద ఫన్ థింగ్ అనమాట. సో అది మీకు చేసే ఆప్షన్ ఎక్కువసేపు ఉంటుంది అని చెప్పేసి అన్నారు. మేము అక్కడికి వెళ్ళగానే ఒక షాకర్ ఏంటంటే మా ట్రావెల్ ఏజెంట్ వాళ్ళే ఇది బుక్ చేశారు. యాజ్ పార్ట్ ఆఫ్ మా ఐటనరీలో వచ్చింది, కానీ వాళ్ళు బుక్ చేయడం మర్చిపోయారు. అంటే ఇండియా టీం బాలి టీంతో కమ్యూనికేట్ చేయక ఏదో మెస్అప్ అయిపోయింది. మేము వెళ్ళే టైంకి అది యాక్చువల్లీ ఇంకా లాస్ట్, ఇంకా ఆ టైంకి కనుక అంటే ఇప్పుడు వెళ్ళే ట్రిప్కి కనుక మేము వెళ్ళకపోతే ఇంకా అసలు వెళ్ళడం కుదరదు అన్నారు. సుక్మన్ అయితే చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయాడు. ఇంకా చెప్పాడనమాట ఒకవేళ వాళ్ళు కట్టకపోతే మేము కట్టి వెళ్తాం, అసలు వచ్చిందే దీనికోసం అని. బట్ ఫైనల్గా క్విక్గా బాలి టీం వాళ్ళు మా కోసం బుక్ చేస్తారు.
ఫొటోస్ కావాలంటే ఫొటోస్, వీడియోస్ కావాలంటే వీడియోస్ కూడా ప్యాకేజ్‌లో తీసుకోవచ్చు. నేను యాక్చువల్లీ తీసుకుందాం అనుకున్నాను. ఎక్స్‌ట్రా $150 న్యూజిలాండ్ డాలర్స్ అంటే ఆల్మోస్ట్ 8,000 ఇండియన్ రూపీస్ అనమాట. తర్వాత అనిపించింది అబ్బా! బాలి ట్రిప్ వచ్చే ముందే నేను కెమెరా కొనుక్కున్నా అనమాట. ఎందుకు కెమెరాలో తీసుకుంటాను. ఫొటోస్ కూడా ఎక్కువ పోస్ట్ చేయట్లేదు ఈ మధ్యన. ఫోన్‌లో నేనే ఆటోమేటిక్‌గా క్లిక్ చేస్తాను. మేనేజ్ చేయగలుగుతానని చెప్పి తీసేసుకున్నాను. ఇక్కడ చూసారా ఇది యాక్చువల్లీ బాలీలో ఇళ్ళు ఇలా ఉంటాయి. దీని గురించి ఇంకొక వీడియోలో మాట్లాడతాను. నాకు బాలి అయితే ఫుల్ అమేజ్ చేసేసింది. రాక్స్ మీద దగ్గర నుంచి, స్టెప్స్ మీద దగ్గర నుంచి కేవ్స్ అండ్ వాటర్ ఫాల్ చాలా అమేజింగ్‌గా అనిపించింది. ఎవరైనా బాలి వెళ్తే ఖచ్చితంగా ఈ యాక్టివిటీని మాత్రం మిస్ చేయొద్దండి. దిస్ ఈస్ గోనా బీ యువర్ లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ లాగా. అండ్ దట్ ఈ ఏజ్‌లోనే ఐ మీన్ ఏమంటారు ఎంజాయ్ చేయగలం. మళ్ళీ తర్వాత బ్యాక్ పెయిన్‌లు వస్తే అసలు ఇలాంటివి చేయడం కూడా కష్టమే. కెమెరాతో ఫోటో బుక్ చేసుకున్న వాళ్ళకి అలా ఆగి తీస్తున్నారు. మనం ఫోన్ ఇచ్చినా తీస్తున్నారు. ఇప్పుడు ఇంకా ఫైనల్ పార్ట్ అనమాట. ఇదొక ఫన్ పార్ట్. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. నెక్స్ట్ పార్ట్ ఇంకా చాలా అమేజింగ్‌గా ఉండబోతున్నాయి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ శాంతి.